ఇంకా ఇంకేం అంటే లైక్ అమ్మాయిల నుండి రాలేదా మీకు? అంటే అంత డీప్‌గా కనెక్ట్ అయిపోయి కిట్టు గారు నేనున్నాను. ఆ అమ్మాయి కోసం ఎందుకు అంత ఏం రాలే రియల్ అట్లా. లైఫ్‌లో ఏమన్నా జరిగిందా? అట్లా. అట్లేం రాలే. అంటే రియల్ లైఫ్‌లో అయింది నీకు బ్రేకప్ అయిందా? నిన్ను మిస్ చేసుకున్న అమ్మాయి ఎవరు? బ్యాడ్ గర్ల్ అట్లా ఇట్లా అని పెట్టిర్రు. నన్ను ఎవరు మిస్ చేసుకోలేరు గానీ. అయ్యయ్యో! రియల్ లైఫ్‌లో ప్రపోజల్స్ రాలేదా మరి? స్కూల్‌లో, వచ్చినాయి కాలేజ్‌లో? అన్నీ ఇగ. ఐస్ బాగుంటాయి నీవి హ్మ్. అది ఇది అని చెప్పి వస్తుండే. ఓకే. మరి ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలనిపించలే? నీకెవరు అమ్మాయిలు నచ్చలే? అప్ ఇగ అది మనకు ఆ జనరేషన్‌కి అట్రాక్షన్ అనుకున్నా. తర్వాత తెలిసింది. అచ్చా! అయితే స్టోరీ ఉంది. చిన్న చిన్న స్టోరీలు. స్టోరీలంట. ఎన్నుంటాయి? 10, 15 ఉంటాయా? లేవు 2. 2. 2 గూడా అంటే స్టోరీలు వదిలేసినయేనా? అంటే వాళ్ళకి నాకు సెట్ గాక. ఎలా? ఆ! ఎట్లా సెట్ ఇగ వాళ్ళకి కాలేదంట? పెళ్లి అయిపోవడం. ఓహ్! అయితే రియల్ లైఫ్‌లో గూడా అమ్మాయికి పెళ్లి అయిపోయింది. హ్మ్. మరి మీరు డిప్రెషన్‌కెళ్ళిర్రా? లైట్ ఏం తీసుకుర్రా? ఎళ్ళలే. లైట్ తీసుకున్నా. లైట్ తీసుకోండి. నెక్స్ట్ ఉందిలే అనుకున్నారా? ఉంటదిలే ఫ్యూచర్‌లో మనకేడికి పోతది. వాళ్ళు ఇగ వాళ్ళు కాదు. మనకేడికి పోతది ఫ్యూచర్‌లో ఉంటది. ఓకే. ఓకే. సో, అట్లా అనుకోని హ్మ్. మరి ఇప్పుడు మళ్ళీ తర్వాత ఆ అమ్మాయిలు గాని, లేదంటే ఎవరైనా మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి వచ్చారా? అరే! చేసినావు నంబర్ లేదు వాళ్ళది నా దగ్గర. ఇన్‌స్టాలో. ఇన్‌స్టాలో కూడా ఏం అంటే నార్మల్‌గా మనం ఐడీలు చూసి మెసేజ్ చేస్తాంగా రిప్లై. హుహు. ఏం లేదు. అట్లా. ఓకే. సో, మరి నెక్స్ట్ అంటే ఎలాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటావు? ఇండస్ట్రీ అమ్మాయినా? లేదంటే అమ్మ, నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఏంటి? నేనే సెలెక్ట్ చేసి అమ్మ నాన్నకి చెప్తా. ఓహ్! మీరే సెలెక్ట్ చేసుకుంటారు అయితే. హ్మ్. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఏమో. కిట్టు అకౌంట్‌ని ఫాలో అయ్యే అమ్మాయిలు ఈ పాయింట్ కంపల్సరీ చూడండి. నేను కట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ గూడా పెట్టి కొలాబరేషన్ పెడతా. ట్రెడిషనల్ ట్రెడిషనల్, పల్లెటూరు. పల్లెటూరు, ఇగ అమ్మ నాన్నలని అమ్మ లెక్క చూసుకోవడం. అమ్మా నాన్నని చూసుకోవాలి. హ్మ్. హ్మ్. గీ క్వాలిటీస్ ఉంటే చాలు. అంతే. 3 హ్మ్. ట్రెడిషనల్‌గా ఉండాలి. ట్రెడిషనల్ అంటేనే అమ్మాయి వచ్చేసింది మొత్తం అక్కడ. ట్రెడిషనల్‌గా ఉండాలంట. ఓకే. సో, నెక్స్ట్ పల్లెటూరు అమ్మాయే అయ్యుండాలి. హ్మ్. అమ్మా నాన్నని చూసుకోవాలి. హ్మ్. అంతే. ఈ 3 క్వాలిటీస్ ఉంటాయి. అమ్మాయిలు ఎవరైనా మెసేజ్‌లు పెట్టిన వాళ్ళలో ఈ 3 క్వాలిటీస్ ఉంటాయి. మరి ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి నన్ను. మరి ఇది చెప్పలేదు కదా మీరు. చెప్తున్నా ఇప్పుడు. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు. ఏం గుర్తొచ్చినాయా? లేదు. ఏం లేదు. ఏం లేదు. అర్థం చేసుకోవాలి. ఏ విషయంలో? అన్నిట్లో ఇగ. అన్నిట్లల్లో. ఇగ నార్మల్‌గా ఇండస్ట్రీ అంటేనే భయపడుతుంటారు కదా అమ్మాయిలు. మరి ఇండస్ట్రీ అమ్మాయి వద్దా? హ్మ్. ఇండస్ట్రీ అమ్మాయి అయితే వద్దా? ఇండస్ట్రీ అమ్మాయి మనకు సెట్ కాదు. తర్వాత వాళ్ళకి నార్మల్‌గా మనం అర్థం చేసుకుంటాం గానీ అమ్మ నాన్నలు హ్మ్. ఆమె షూట్ చేయొద్దంటే షూట్‌కెళ్తా డిషుమ్ డిషుమ్ అయితదంతా. డిషుమ్ డిషుమ్ అయితది వద్దంట. ఓకే. సో, నార్మల్‌గా మీరు ఫోక్ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళలో అమ్మాయిలలో మీకు నచ్చే అంటే యాక్టింగ్‌లో మీకు నచ్చే పర్సన్ ఎవరు? అబ్బాయిల్లో ఎవరు చేస్తారు అనిపిచ్చేది? అబ్బాయిల్లో టోనీ అన్న. హ్మ్. టోనీ కిక్. టోనీ కిక్. మస్తు నెక్స్ట్ చేస్తాడన్న. లెవెల్. 'తెరీ మేరీ కథ' అందులో లక్ష్మణ్ గారు గూడా లక్ష్మణ్ ఫ్రెండ్ అన్ననే క్యారెక్టరే డైరెక్షన్. గదా! నెక్స్ట్ లెవెల్. దానికోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు పార్ట్ 2. టోనీ అన్నది డైరెక్ట్ ఇగ మనకు 70 మీదనే కనిపిస్తాడన్న. 70 అవును. ఎంఎం మీదనే కనిపిస్తాడు. ఆయన ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నా. హ్మ్. ఓకే. సో, నెక్స్ట్ అమ్మాయిలు. అమ్మాయిలలో ఇగ నీతు బాగా చేస్తుంటది. నీతు గారు. అంటే ర్యాంప్ కూడా బాగుంటది. నన్ను అన్నయ్య అని పిలవడము, హ్మ్. యాక్టింగ్ చేసేటప్పుడు షూట్‌కి మంచి రెస్పాన్స్ అవ్వడము. హ్మ్. నీతు. ఇద్దరే. హ్మ్. ఇంకెవరైనా ఉన్నారా? సోని వైష్ణవి. సోనీ వైష్ణవి. ఓకే. ఇప్పటివరకి మీ పక్కన కో యాక్టర్‌గా యాక్ట్ చేసిన అమ్మాయిలో మీకు అరే! ఈ అమ్మాయి వస్తే ఇంక షూట్ కంఫర్ట్‌గా ఉంటది. హ్మ్. అంటే షూట్‌లాగా కాకుండా నార్మల్‌గా ఏదో మనం వెళ్ళాము హ్యాపీగా గడిచిపోతది. హ్మ్. పర్టిక్యులర్ షూట్ చేస్తున్నాము అనే ఫీలింగ్ రాకుండా మనది అన్న ఫీల్ వస్తది అన్నట్టు ఎవరైనా ఉన్నారా కో యాక్టర్స్? నార్మల్‌గా నాతోని చేసిన వాళ్ళందరూ అంతే హ్యాపీగా ఉంటారు. అందరంత హ్యాపీ. హ్మ్. నీ వల్లనా? లేదంటే నార్మల్‌గానా? అహా! నార్మల్‌గా వాళ్ళు బానే యమున అనే అమ్మాయి బాగా కంఫర్ట్ ఉంటది. యమున తారక్. యమునా 'జాను' తారక్. సాంగ్‌లో ఉంది కదా! తను. యమునా తారక్. యమునా తారక్ బాగా కంఫర్ట్ అంట. మా దేవుడా! వాళ్ళ డ్యాడీ అసలుకి వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ వాళ్ళ డ్యాడీ. అవునా? ఫ్రెండ్ లెక్క ఉంటాడు. ఓకే. వాళ్ళ డ్యాడీ హ్మ్. ఇంకొంచెం ఎక్స్‌ట్రా కంఫర్ట్ అంట. మిగతా వాళ్ళెవరు గూడా బా ఏం కంఫర్ట్ లే కాదు నేను అంటున్నా. అందుకే చెప్పిన అందరు మంచోళ్ళని. పవన్. ఓకే. సో, యాక్టింగ్ పరంగా అంటే అవకాశాల పరంగా ఇబ్బంది పడ్డ సిట్యుయేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి చాలా. ఉన్నాయా? ఎప్పుడు ఏ ఇయర్‌లో అయ్యుండొచ్చు? అంటే నన్ను ఇక్కడ ఇప్పుడు చేసింది అని అంటే మేము ఓన్లీ మా టీమే వాళ్ళే చేయడం అంటే బయటికెళ్ళి రాకపోతుండే అవకాశాలు.
అసలు నేను మంచిగా చేస్తున్నానా లేదా అని నా మీద నాకే ఇది అనిపిస్తుండే. ఎందుకులే అబ్బా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో డీజే సికిందర్ అని చెప్పి అన్న మా టీంలో అతను కూడా అతను తెలుగు ఛానల్ స్టార్ట్ చేసిండు. ఓకే. అతను ఫస్ట్ ఒక 3 lakhs పెట్టి లంకలోని సీత అని చెప్పి చేపించిండు. ఓకే. అక్కడ నుంచి కొంచెం మలుపు స్టెప్ తిరిగింది. బై స్టెప్ అలా అవుతూ అందరు ఇక కనిపించినప్పుడల్లా నెక్స్ట్ నిన్ను పెట్టి తీస్తా, నేను నీతో తీస్తున్నా వెయిట్ చేయి అది చెప్పడం 2 సంవత్సరాలు అవ్వడం ఇంత వేస్ట్ అనిపించింది. తర్వాత ఈయననే దగ్గరుండి చేపించాడు ఓకే. డీజే సికిందర్. ఈ సాంగ్ చేయకపోతే బాగుండు, అనవసరంగా ఈ సాంగ్ ని చూస్ చేసుకున్నాను అనేది అనిపించినాయా? ఏది లేదు. లేదు, అన్ని కూడా అంటే సాంగ్ కన్నా నన్ను పవన్ పుల్లా అని ప్రొడ్యూసర్ నాకు అతను ఏదో విషయంలో కాల్ చేసి వాళ్ళు ఒక సాంగ్ కి పిలిచారు. ఫస్ట్ నేను హీరోగా ఫీల్ అయిన సాంగ్ వాళ్ళది. అంటే అంత బాగా చూసుకోరు వాళ్ళు. పవన్ పుల్లా అని అను మీడియా వాళ్ళది. వాళ్ళు బాగా అక్కడ నుండి ఇక కొంచెం కంఫర్ట్ గా మనం ఎట్లుండాలో కూడా నేర్పించారు. అంటే నేర్చుకున్నా అక్కడ. ఓకే. టైం టు టైం వెళ్తావా లేదంటే డిలేలు? టైం టు వెళ్తా. నార్మల్ గా షూట్ రేపు అంటే ఈరోజు వెళ్తా. మీ దగ్గర కొంచెం లేట్ అయింది, సారీ. అట్లా అడగలేదు. నార్మల్ గా షూట్ కి కొంతమంది ఒప్పుకుంటారు ఓపెన్ గా, కొంచెం డిలే అవుతుంది మేకప్, అమ్మాయిలు అయితే మేకప్ పరంగా కొంచెం లేట్ అవుతుంది షూట్ అనుకున్న టైం. నేను మేకప్ వేసుకోను అసలు షూట్ లో. ఈ సాంగ్ అసలు ఎంత న్యాచురల్ గా ఉంటే అంత మేకప్ అసలు నా ఫేస్ కి వద్దని చెప్తారు, కెమెరాలో ఎక్కువ తెల్లగా కనిపించేస్తావు అని చెప్తారు. ఓకే. సో అట్లా ఫ్లాప్ అయిన సాంగ్స్ ఉన్నాయా మీవి? బాగా అసలు ఫ్లాప్ అయిపోయింది సాంగ్, అసలు జనాలకు తెలియనే లేదు అన్న సాంగ్స్ ఉన్నాయా మీరు చేసినవి? బంజారా అయి ఉండొచ్చు, మన ఈ నార్మల్ సాంగ్స్ ఏం లేవు. లేవు, అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని మిలియన్స్ మీదనే ఉన్నాయి. మాక్సిమం 500K మీదనే ఉన్నాయి. ఓ సూపర్. ఫ్లాప్ అనేది అంటే కొంతమందికి ఫ్లాప్స్ మీద ఫ్లాప్స్ పడిన తర్వాత హిట్ పడుతుంది. నాకు అట్లేం అంటే 500K మీదనే. ఎక్కువ రీచ్ అంటే అత్తగారింటికి వస్తుంది, ఇక ఎక్కువ వచ్చింది వస్తుంది కంటిన్యూ అవుతుంది వచ్చేస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇప్పుడు లక్ష్మణ్ గారు వెళ్తున్నారు కదా, స్టేజ్ పైన. అంటే మీ సాంగ్ వెళ్ళడం కూడా చాలా హ్యాపీ కదా. చాలా అంటే ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ గా మారింది అనమాట. ఏదైనా సాంగ్ యూట్యూబ్ లో హిట్ అవ్వగానే ఇమీడియట్ గా ఆప్షన్స్ వాళ్ళకి దొరుకుతూనే ఉన్నాయి, ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. జాను గారు డీలో ఉన్నప్పుడు చాలా సాంగ్స్ తన వల్ల హిట్ అయినవి ఉన్నాయి. తను చాలా అంటే నాది మనది పక్కన వాళ్ళది అనేది లేకుండా చాలా సాంగ్స్ చేశారు. సో అట్లా మళ్ళీ డీలో మీది ఎవరైనా చేస్తే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనుకుంటా. చేస్తే వెళ్తుంది బాగుంటుంది కదా. సో నెక్స్ట్ ఏదన్నా ఫుల్ ఒక ఏమంటారు మొత్తం కంప్లీట్ డాన్స్ ఉండి డీజే వర్షన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుండి? చేస్తారు ఫ్యూచర్ లో. ఎక్కడైనా నేర్చుకున్నారా డాన్స్? డాన్స్ ఏం నేర్చుకునేది లేదు. ఇక స్కూల్లో ఉన్నప్పుడు మనమే కంపోజ్ చేసుకోవడము, అద్దంలో చూసి దుంకడం అంతే. భారత్లలో వినాయక చవితికి ఓకే ఇక్కడ దుందాం. ఇందులో ఎవరు మీకు కొరియోగ్రఫీ చేసింది? ఇందులో అన్న అంటే ఒక సచిన శివం మీద కసిగా దుంకురా అని చెప్పిండు. ఒక స్టెప్ అమ్మాయి నేను ఆడతాం కదా, ఆ స్టెప్ మా ఫ్రెండ్ దిలీప్ చేసిండు. అవునా? అది బాగా ఎక్కువ హిట్ అయింది కదా అది. తర్వాత అంటే నార్మల్ గా ఎవరి శవం ముందు వాళ్ళే డాన్స్ చేసుకోవడం ఎట్లుంటది అనేది నిజంగా ఈ సాంగ్ లో చూసినాం కదా మేము. అక్కడ స్నానం గిట్లా చేపిస్తూ ఉంటే మీరు ఇక్కడ దుంకుతూ ఉంటారు, మళ్ళీ కట్ చేస్తే వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటారు, మళ్ళీ అమ్మాయి దగ్గర వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటారు. పెయిన్ అంతే కనిపిస్తూ ఉంటది, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ అంటే ఎట్లుందంటే సాంగ్ చనిపోయినా అన్న బాధ లేదు, ఆ అమ్మాయి సంతోషంగా వెళ్ళాలి. నువ్వు ఇట్లా అంటే నిజంగా ఒక అబ్బాయి ప్రేమించిందంటే అమ్మాయి హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. అవును, అమ్మాయిలు ఇట్లా కోరుకోరు. అబ్బా అబ్బాయిలు 10 మస్తు మంది ఉన్నారు బయట మస్తు మంది ఉన్నారు అబ్బాయిలు. ఒక్కొక్కరు లవ్ లో ఉండగానే ఇంకో 10 మంది ఉంచుకున్నారు. నార్మల్ గా సాంగ్ లో చూసారు ఆమె ఎంత హ్యాపీగా పెళ్లి అది సాంగ్ వరకే. ఇప్పుడు వరకు చరిత్రలో చూడండి నార్మల్ గా అబ్బాయిలు బయట బోల్డ్ మంది ఉన్నారు. ఒక అమ్మాయి పేరు చెప్పండి, ఈ అమ్మాయి అబ్బాయి గురించి ఇట్లా. అవును, ఇప్పుడు నార్మల్ గా చాలా మంది కూడా మీరు ఆలోచించండి, అమ్మాయిలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అవునా? కొంతమంది అమ్మాయిలు ఏం చేయాలో అర్థం కాదు పాపం వాళ్ళకి. ఇప్పుడు మోసం చేశాడని తెలుసు,
బయటకు వచ్చి పక్కనున్న ఫ్రెండ్స్ ఎట్లా చెప్తూ ఉంటారు అంటే, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి పరువు తీసుకుంటావా, నీకు మళ్ళీ పెళ్ళి అవుతుందో అవ్వదో, మీ అమ్మ నాన్న అనవసరంగా ఈ విషయం వల్ల సఫర్ అవ్వాలి, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. అబ్బాయి నార్మల్గా తాగడము లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేస్తారు అది మోసం చేసింది అది మోసం చేసింది అని, కానీ అమ్మాయి అంత ఈజీగా బయటికి రాలేదు కదా, ఎన్నో అడ్డొస్తాయి కదా. అబ్బాయిలకు ఉన్న అవకాశాలు అమ్మాయిలకు లేవండి, అందుకే అబ్బాయిలు చనిపోతారు. అబ్బా అమ్మాయిలు కూడా మస్తు మంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు, మంచోళ్ళే అమ్మాయిలు. అది ఒప్పుకున్నాడు. ఒప్పుకోండి, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకున్న అమ్మాయినే మరి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్స్ లైఫ్ లో? మేము మంచి ప్రాజెక్ట్ చేసి ఇంక ఇల్లు కట్టియాలి. ఇల్లు కట్టివ్వాలి, బిగ్గెస్ట్ డ్రీమ్. అంతే అంతే. అక్క ఫుల్ సపోర్టా? అక్క ఇక బావ కూడా యాడ్ అవుతుండు మెల్లగా. అంటే ముందు ఒప్పుకోలేదా? ఎవరు అంటే షూటింగ్ దా? అంటే నేను పెళ్ళి అయ్యి ఒక 2 years అవుతుంది. ఓకే. మా అల్లుడు కూడా ఉండు. ఓకే. అంటే ఇప్పుడు బావకు తెలియదు, ఇప్పుడు కొంచెం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.